హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాచారం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన భైరవ మూవీ రివ్యూ భయ్య. నిజానికి సినిమా చాలా చెత్తగా ఉంది అని చెప్పొచ్చు. అయితే ఏంట్రా వీడు డైరెక్ట్గా చెత్తగా ఉంది అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నిజానికి సినిమా అయితే అట్లే ఉంది భయ్య. నేనైతే వీళ్ళు తమిళ సినిమా నుంచి డబ్ చేశారు కదా, అంటే స్టోరీ మొత్తాన్ని డబ్ చేశారు. ఓకే, బాగానే ఉండొచ్చు కదా అని నేనైతే అనుకున్నాను. కానీ నాకు చాలా తేడా కొట్టిందని చెప్పొచ్చు భయ్య సినిమా అయితే మాత్రము. ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో పర్టికులర్గా నాకు అసలు కొన్ని సీన్లు ఉంటాయి. ఆ సీన్లు మనకి అంటే యాక్చువల్గా అక్కడ గూజ్ బంప్స్ అయితే వస్తాయని అనుకుంటాం భయ్య మనము. ఎందుకంటే అంత హైక్ తీసుకుపోయి అక్కడ ఏమీ లేదు అన్న టైప్లోకి అయితే తెచ్చేస్తారు సినిమాని. అది ఇంకా చాలా మనకు కొట్టేస్తుంది అని చెప్పచ్చు. దానివల్ల సినిమాకే మైనస్ అని కూడా చెప్పచ్చు భయ్య. ఇంకోటి వచ్చేసి ఏదన్నా సినిమాకు వర్కౌట్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా మంచు మనోజ్ అన్న యాక్టింగ్ కావచ్చు, అలాగే మన బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ కావచ్చు భయ్య. వీళ్ళ ఇద్దరు యాక్టింగే ఒక రేంజ్లో అయితే ఉంటుంది. మరి నారా రోహిత్ అన్న కొంచెం నార్మలే అని చెప్పొచ్చు. అయితే వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది భయ్య సినిమాలో. అసలు వీళ్ళ ముగ్గురికి పేరు పెట్టే పని అయితే ఉండదు అని చెప్పొచ్చు. కానీ ఎక్కడో కొడుతుంది భయ్య. మనం ఇంటర్వల్ బ్యాక్గ్రాప్ అనుకుంటామో, అసలు ఫస్ట్ నుంచి చూపించే స్టోరీకి ఒక బలమైన ఇది ఉంటుంది అనుకుంటామో, కానీ అక్కడ ఏదో మిస్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. మనము ఎంత వెతికినా కూడా ఆ స్టోరీని పట్టుకునే మనమైతే ట్రై చేయలేం భయ్య. అదొక దరిద్రం అనిపిస్తుంది. ఇంకా మొత్తానికే సినిమా మొత్తం ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా వేరే దరిద్రం అని చెప్పచ్చు. అసలు అంటే మన సినిమాని నిలబెట్టాల్సిన టైంలో సినిమా పడిపోతుంది భయ్య. అదే అర్థం కాదు. అసలు మనం ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము సినిమా మీద. అంటే ఫస్ట్ నుంచి మనం చూపించే దాని ప్రకారం చూస్తే ఇంటర్వెల్ బ్యాక్గ్రాప్ అప్పుడు ఒక హై ఎక్స్పెక్టేషన్ వస్తుంది. అలాగే ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఒక హై ఎక్స్పెక్టేషన్స్ అయితే వస్తాయి క్లైమాక్స్కి. ఓ ఇది స్టోరీ ఇలాగా మనకి జరుగుతుంది అని చెప్పేసి అయితే చూపించడం అయితే జరుగుతుంది. కానీ అక్కడ ఏం ఉండదు భయ్య. ఏదో నార్మల్గా అయిపోయినట్లు అనిపిస్తుంది. అలాగే చాలా వరకు వీళ్ళనైతే ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది భయ్య ఆ స్టోరీకి. అయితే ఈ సినిమా తమిళ్లో మాత్రం భారీ హిట్ కొట్టింది అని కూడా చెప్పొచ్చు భయ్య. మరి ఎందుకు ఇక్కడ ఇదేంది అంటే మాత్రం అంటే స్టోరీలో చాలా మార్పులు చేశారని మాత్రం మనకైతే కట్టినట్లు అనిపిస్తుంది. అదే స్టోరీని దింపినా కూడా మనకు భారీగా ఉండిందేమో అనిపించింది భయ్య. మరి ఇక్కడ చాలా తప్పు జరిగిందనే చెప్పచ్చు స్టోరీ విషయంలో. అయితే నాకు తెలిసినంత వరకు భారీగా అనిపించింది అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య. నాకు కొన్ని సీన్లకు అయితే నిజంగానే వేరే లెవెల్ అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలాగే మన మంచు మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అంటే నేను ఏదో అనుకున్నా, కానీ భారీ అయితే అసలు జనాల్లోకి ఆయనే గుర్తుండిపోతాడని చెప్పొచ్చు. వాళ్ళ ముగ్గురులోకి నాకైతే సూపర్ అనిపించింది భయ్య. అయితే ఈ సినిమా మీరు చూసినట్లయితే కింద కామెంట్లు తెలియజేయండి భయ్య. అంటే సినిమా ఎలా ఉంది అని చెప్పేసి.